హాయ్ హలో వెల్కమ్ టు 6TV. నేను మీ ప్రశాంత్. అసలు ఎవరి టోపీ అమ్మ? అరుణాచలం వెళ్ళిన ప్రతి ఒక్కరు ఈమెనైతే దర్శించుకోవాలని అయితే అనుకుంటారు చాలా మంది అయితే. ఆమె తాగి పడేసిన ఒక టీ కప్ అయినా సరే, ఆయన ఏదైనా తిని పడేసిన ఏదైనా సరే ఒకటి దొరికిన చాలు అని అయితే చాలా మంది అయితే అనుకుంటారు. ఈ టోపీ అమ్మని ఈ మధ్య సోషల్ మీడియాలో అయితే చాలా చూస్తున్నాం. మరి ఇంతకీ ఈ టోపీ అమ్మ ఎవరు? నిజానికి ఈమెకి మహిమలు ఉన్నాయా? ముందుగా ఈమె గురించి అయితే ఈ ఫుల్ వీడియోలో తెలుసుకుందాం. ఈ టోపీ అమ్మ వచ్చేసరికి కన్యాకుమారిలో జన్మించింది. ఈవిడకు పెళ్ళై కూతురు కూడా పుట్టింది. అలాగే 16 years బ్యాక్ వాళ్ళ తమ్ముడు కూడా చనిపోవడం అయితే జరిగింది. వాళ్ళ తమ్ముడు చనిపోయాక తనైతే చాలా డిప్రెషన్కి అయితే వెళ్ళి తన మతిస్థిమితం కూడా కోల్పోయింది. అయితే కొన్ని డేస్ తర్వాత అరుణాచలం అయితే రావడం అయితే జరుగుతుంది. అరుణాచలం వచ్చాక తనకైతే అక్కడ జ్ఞానోదయం కలిగి సిద్ధి అవధూతగా అయితే మారుతుంది. టోపీ అమ్మ రియల్ నేమ్ వచ్చేసరికి ఫలని అమ్మ. తను ఉమ్ము కూడా తన మీదే ఉమ్ముకుంటుంది. అంటే తను ఉంచినా కానివ్వండి, తను తిన్నా కానివ్వండి, ఏదైనా సరే తన మీదే ఉమ్ముకుంటుంది. ఎందుకంటే ఎవరైనా కానీ సిద్ధులు భక్తితో ఆ ఆలయంలో ఉన్నప్పుడు శరీరం మీద కానీ బట్టల మీద కానీ ఇలాంటివి కూడా మోహం అనేది ఉండదు అన్నట్టు. సో అండ్ మరి ఇంతకీ ఈ టోపీ అమ్మ ఎలా ఫేమస్ అయిందంటే మణిమరన్ అనే వ్యక్తి ఇతను 16 years బ్యాక్ టోపీ అమ్మ దగ్గరికి వచ్చాడు. అప్పుడు అతనికి ఉన్న కిడ్నీలో రాళ్ళు అయితే తొలగిపోతాయి అనమాట. అంటే అప్పుడు టోపీ అమ్మ ఎవరైతే ఉంటారో ఆ అమ్మ ఇతనికైతే తాకడం అయితే జరుగుతుంది. అప్పుడు తాకినప్పుడు కొన్ని డేస్ తర్వాత ఈయనకున్న కిడ్నీలో రాళ్ళు అయితే అవి తొలగిపోతాయి. అప్పటి నుండి ఈ అమ్మని భక్తితో కొలవడం అయితే మొదలు పెడతాడు. టోపీ అమ్మ గురించి చెప్పాలంటే చాలా ఉంది. ఇంకా టోపీ అమ్మ గిరి ప్రదర్శన చేసేటప్పుడు 7 కాలభైరవలు కాపలగా ఉంటాయంట. అంటే మళ్ళీ ఒక్క గిరి ప్రదర్శన వచ్చేసి 14 kilometers అయితే ఉంటుందంట. అంటే 14 kilometers అంటే తనైతే ఇంకా డైలీ చేస్తుంది. కానీ మనలాంటి వారు ఒక్కరోజు చేస్తేనే చాలా అలసిపోతాం. ఎందుకంటే 14 kilometers చేయడం అంటే చాలా ఎవరికైనా అలసట అనేది అయితే వస్తుంది. అలా ఎవరైనా అరుణాచలం వెళ్ళిన ప్రతి ఒక్కరైతే దర్శించుకునే ఉంటారు. ఎవరి నమ్మకం వాళ్ళది. ఈ టోపీ అమ్మనైతే చాలా మంది పిచ్చావిడ అని అంటారు. ఆయన చాలా మంది కొలుస్తూ ఉంటారు. ఆయన చాలా మందికి అయితే మంచి జరిగిందని అయితే నమ్ముతున్నారు. ఈ టోపీ అమ్మనైతే ఎవరెవరు కలిసారో, ఎవరెవరు దర్శించుకున్నారు, సో వాళ్ళకైతే చాలా వరకు అయితే చాలా మంచి జరిగిందని అయితే నమ్ముతారు. అండ్ మీరు కూడా ఎప్పుడైనా అరుణాచలం వెళ్ళినప్పుడు టోపీ అమ్మని అయితే దర్శించుకోవడానికి అయితే ప్రయత్నించండి. అండ్ మీరు కూడా ఒకవేళ నమ్మితే కనుక దర్శించుకోవడానికైతే మీరు సో చాలా మంది అయితే ఈ టోపీ అమ్మని అయితే అక్కడ ఉన్న వాళ్ళు అయితే చాలా భక్తులు అయితే నమ్ముతూ ఉంటారు. అండ్ చాలా మంది అయితే ఎవరైతే అరుణాచలంకి వెళ్ళి దేవుని అయితే దర్శించుకుంటారో ఈ టోపీ అమ్మని కూడా చాలా మంది అయితే దర్శించుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఈవిడ వల్ల అయితే చాలా మందికి అయితే చాలా మంచి జరిగిందని అయితే చాలా మంది నమ్ముతూ ఉంటారు. సో తను వెళ్తుంటే తన మీద పడ్డం కానివ్వండి, తన వెనకాల నుంచి కాళ్ళు మొక్కడం కానివ్వండి, ఇలా ఏది చేసినా కానీ కొంచెం దూరం నుంచే చేయాలి. ఎందుకంటే తన మీద పడితే తనకైతే చాలా కోపం వస్తుంది అన్నమాట. ఎందుకంటే తనకనే కాదు, సిద్ధులు అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళకి కొంచెం టచ్ అయినా కానివ్వండి, వాళ్ళ మీద పడ్డా కానీ వాళ్ళకైతే చాలా కోపం వస్తుంది. సో ఈ టోపీ అమ్మకు కూడా ఎవరైనా తాకినా కానీ, ఎవరైనా మీద పడ్డా కానీ, ఎవరైనా కాళ్ళ మీద వెళ్ళి మొక్కుదామని కాళ్ళ మీద పడ్డా కానీ చాలా కోపం అనేది అయితే వస్తుంది. అందుకే టోపీ అమ్మని అయితే చాలా దూరం నుండి అయితే మొక్కుతూ ఉంటారు. అండ్ టోపీ అమ్మ కనిపిస్తే చాలు దర్శనం అయితే చేసుకుంటూ ఉంటారు. సో మీకు కూడా ఈ టోపీ అమ్మ గురించి ఇంకేం తెలుసో కామెంట్ అయితే చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి 6TV.